రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో చలి తీవ్రత అనేది తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు దక్షిణ భాగాలు తీసుకుంటే ప్రత్యేకించి మనకు అన్నమయ్య జిల్లా కావచ్చు, లేకపోతే చిత్తూరు జిల్లాతో పాటుగా మనకు తిరుపతి జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాలలో చలి తీవ్రత యథావిధిగానే కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకించి కర్ణాటకకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే బెంగళూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో కూడా బెంగళూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, సత్యసాయి జిల్లాలో కూడా బెంగళూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మనకు చలి తీవ్రత చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటుగా మిగిలిన రాయలసీమ జిల్లాలు తీసుకుంటే అంటే మనకు కడప జిల్లా కావచ్చు, లేకపోతే అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత సాధారణంగానే ఉంటుంది. అంటే రాత్రి సమయాలలో చల్లగా, తెల్లవారు సమయాలలోనేమో బాగా ఎండగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మదనపల్లి ప్రాంతం వైపుగా మనకు చల్లటి వాతావరణం ఉంటుంది. దాంతోపాటుగా మనకేమంటే బాగా పొగమంచుతో కూడిన వాతావరణం కూడా ఉండే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తోందండి.